నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఇంటర్వ్యూ. నేను మీ సోనా. ఈరోజు మనం ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. దీని గురించి మనకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దైవ సేవకురాలు కాకినాడ జయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అసలు ధనుర్మాసం అంటే ఏంటండి? ధనుర్మాసం అంటే శ్రీరంగనాథ స్వామి, గోదాదేవి కళ్యాణం ఒక ప్రత్యేకత. ఆ ధనుర్మాసంలోనే వారి కళ్యాణం జరుగుతుందన్నమాట. అమ్మవారు 30 రోజులు పాసురాలు చదువుతారు. ఆ పాసురాలు 30 రోజులు జరిగిన తర్వాత ఆఖరి రోజున భోగి పండుగ రోజుని స్వామివారికి, శ్రీరంగనాథ స్వామికి, గోదాదేవికి కళ్యాణం జరుగుతుంది. రోజు తెల్లవారుజామున లేసి అమ్మవారి పాసురాలు చదువుతారనమాట. అంటే ధనుర్మాసంలోనే శ్రీరంగనాథుని ఈ కళ్యాణం జరిపించాలి అనేది అసలు ఎందుకు వచ్చింది? అది ఆ మాసంలో అమ్మవారు అప్పుడు అదే మాసంలో ఆవిడ ఆ వ్రతాన్ని ప్రారంభించారు. ధనుర్మాసంలోనే అమ్మవారు ఆ వ్రతాన్ని ప్రారంభించారు. స్వామివారిని తన పతిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె దండలు తయారు చేసి ఆ దండలను స్వామివారికి అర్పించేది. 30 రోజులు కూడా పాసురాలు చదివి ఆ దండలు ఆ స్వామికి, శ్రీరంగనాథ స్వామికి అర్పించేవారు. అలా 30 రోజులు జరిగిన తర్వాత ఆఖరి రోజున అమ్మవారికి, అయ్యవారికి కళ్యాణం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ కళ్యాణం అనేది ఎవరైనా చేయొచ్చా? అంటే కొన్ని పూజలు ఉంటాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, అది పెళ్ళైన వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అలాగా సత్యనారాయణ వ్రతం కానీ జంటగా చేస్తూ ఉంటారు. సో అలాగా ఈ వ్రతం చేయడానికి ఎవరైనా స్పెషల్గా ఈ పీపులే చేయాలి అని ఉందా, లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చా? లేదమ్మా, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ పూజ. ప్రతి వారు కూడా ప్రొద్దుటే తెల్లవారుజామున లేసి అమ్మవారికి పూజ చేసి, అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, పళ్ళు అన్నీ తీసుకొచ్చి స్వామివారి అష్టోత్తరం చదివి స్వామివారికి నైవేద్యం పెట్టి చక్కగా పూజ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. మరి అయితే ఈ రంగనాథుడి కళ్యాణ మహోత్సవం చేసుకోవడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు వస్తాయి? ఈ రంగనాథుని కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు వస్తాయి? మంచి సత్ఫలితాలు వస్తాయి. చాలా మంచిది. ఆ ఇంట్లో శుభ సంతోషాలు కూడా విరాజిల్లుతాయి. చాలా పిల్లలు ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. ముందు ముఖ్యంగా ఏమిటంటే పెళ్లి కాని పిల్లలు విషయంలో కూడా చాలా మనకి మంచి నిదర్శనం కనిపిస్తుంది. ఆ స్వామివారి ఇద్దరికి కళ్యాణం, అమ్మవారిది స్వామివారిది కళ్యాణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ధనుర్మాసం సందర్భంగా ఇప్పుడు రంగనాథ స్వామి కళ్యాణం జరుగుతుంది కదా. సో మీరు ఎక్కడ జరుపుతున్నారు? మీరు ఇంట్లో చేసుకుంటున్నారా, లేదా మీరు సేవ చేస్తున్న ఆలయాల్లో జరుపుతున్నారా? అవునమ్మా, ఇప్పుడు మన మాధవపట్నం గ్రామంలో ప్రసన్నాంజలి స్వామి ఆలయం ఉంది. ప్రసన్నాంజలి స్వామి ఆలయం ఉంది. ఆలయంలో కృష్ణమాచార్య స్వామి గురువు గారు, వారి ధర్మపత్ని, వాళ్ళ దంపతుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరుగుతుంది అనమాట. భోగి రోజుని వారి దంపతులు ఇద్దరు కలిసి ఈ కళ్యాణం జరిపిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామున వేసి ఈ పాసురాలు, స్వామివారికి అష్టోత్తరం, కుంకుమ పూజ అన్నీ కూడా ఈ భార్యాభర్తలు ఇద్దరు జరిపిస్తారు. మేము ప్రతిరోజు అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటూ ఉంటాము. ఈ 30 రోజులు అయిన తర్వాత 13వ తారీఖు భోగి రోజుని స్వామివారికి, అమ్మవారికి అతి వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. కృష్ణమాచార్య గురువు గారు, వారి ధర్మపత్ని కుమారి గారు. ఓకే, అయితే ఏదైనా వ్రతం చేసినప్పుడు కొన్ని నియమ నిష్టలు ఉంటాయి. సో ఈ వ్రతం చేసినప్పుడు కూడా ఏమైనా నిష్టలు పాటించాలా? ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇట్లాంటివి పాటించాలని. కొంతమంది కొన్ని వ్రతాలు చేసినప్పుడు కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది ఈ కార్తీక మాసం అంటే ఆ కార్తీక మాసం అంతా నాన్ వెజ్ తినరు. ఇలా ఒక్కొక్క మాసానికి, ఒక్కొక్క వ్రతానికి లేదా పూజకి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. అలా ఈ స్వామివారి కళ్యాణానికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? ఇలాంటి తప్పిదాలు చెయ్యకూడదు అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు? నియమనిష్ట అంటే నియమంగా చెయ్యాలని ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టి ఇప్పుడు చాలా మంది నియమాలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు కదా. ఇదంతా ఇప్పుడు యంగ్లు మళ్ళీ పంపించుకోవడం, వాళ్ళకి క్యారేజీలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తూ నియమం పాటించలేమని కొందరు అనుకోవచ్చు. కొందరు లేదు, స్వామివారికి ఏ టైంలో అయినా వెళ్ళి మనం సేవ చేయొచ్చని కొందరు అనుకోవచ్చు. కానీ ఆ స్వామి విషయంలో ఆయనకి అలాంటి నియమాలు లేవు. భక్తిపూర్వకంగా ఆయన్ని స్మరించుకుంటే చాలు.
వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయన కళ్యాణం మనసారా తిలకించడమే అదే శుభం. అయితే కార్తీక మాసం ధనుర్మాసాన్ని చూసుకుంటే రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలని ఉంది మాకు. యాక్చువల్గా కార్తీక మాసం అంటే కార్తీక మాసం టైంలో ఉదయాన్నే లేచి చన్నీటితో స్నానం చేసి దీపాలను వదులుతూ ఉంటారు. ధనుర్మాసంలో ఏం చేయాలి? ధనుర్మాసం స్పెషల్ ఏంటి? ధనుర్మాసం షెడ్యూల్ అంటే ఏముండదు, ఇలా ప్రొద్దుటే లేచి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ పూజ చేసుకోవడమే. ధనుర్మాసం అంటే స్వామివారి కళ్యాణం, అమ్మవారికి స్వామివారికి కళ్యాణం ఒకటి ముఖ్యమైన ధనుర్మాస ప్రాఖ్యత. అంతేగాని మనకి ధనుర్మాసం అంటే ఇంకా వేరేమీ కాదు. అదే కార్తీక మాసం అయితే ఏ జాతి వారైనా ఇది చెయ్యొచ్చు, ఇది కూడా అందరూ చేసుకోవాల్సిందే. కార్తీక మాసం అంటే ఏ జాతి వారైనా దీపానికి ప్రత్యేకత ఉంది. ఆ దీపం వెలిగించడంలో ఎంతో స్మృతి, ఎంతో భక్తి, ఎంతో ఇది అన్ని ఆ సర్వేశ్వరుడికి మనం చేయవలసిన సేవది. ఇప్పుడు కూడా కార్తీక మాసం నెల కూడా ఆ శివుడి నామంతో నిమగ్నమైపోతాము, ధ్యానంలో, ఆ శివ ధ్యానంలో అలా ఉండిపోతాము. అది కార్తీక మాసం ప్రత్యేకత. ఈ ధనుర్మాసంలో మహావిష్ణువు అంటే మహావిష్ణు అవతారమైన శ్రీరంగనాథ స్వామి గారి అమ్మవారు గోదాదేవి అమ్మవార్లకి ప్రత్యేకతమైన ఈ గోదా కళ్యాణం ధనుర్మాసం ప్రత్యేకత. ధనుర్మాసం అంటేనే గోదాదేవి అమ్మవారి కళ్యాణం అని మాట్లాడుకుంటున్నాం కదా. అసలు గోదాదేవి అమ్మవారి పుట్టు పూర్వత్రాలు ఏంటి? ఆవిడ ఎలా పుట్టారు, స్వామివారిని ఎలా పెళ్లి చేసుకున్నారు, ఆవిడ గురించి ఏమైనా చెప్తారా? అంటే అమ్మవారిని విష్ణుచిత్తుడని ఒక బ్రాహ్మణ వ్యక్తి ఆమెను తన పుత్రిక కావాలని స్వామివారిని కోరుకున్నాడట. ఆయన వరం ఇచ్చారు, నీకు పుత్రిక పుట్టిందని వరం ఇచ్చారు. అలాగే ఆమె ఆయనకు ఒక తులసి వనంలో ఒక బాలికగా దొరికింది. ఆమెను ఆయన పెంచి పెద్ద చేసి చక్కగా పెద్ద ఆమెను చేశారనమాట. ఆమె యుక్త వయసు రాగానే ఆమెలో ఒక స్వామివారి రూపం ఎప్పుడూ కదలాడుతుండి ఉండేదనమాట. ఎప్పుడు స్వామివారి నామధ్యానం, స్వామివారి కీర్తనలు పాడటం ఇలా ఆమె చేసేది అనమాట. అలా ఇలా రోజు ఈయన దండలు తీసుకెళ్ళి స్వామివారికి ఇచ్చేవారనమాట. ఈ దండలో ఏం చేసేదంటే ఈ అమ్మాయి రోజు ఆ దండ తన మెడలో వేసుకొని చూసుకుని అందంగా ఆ దండని తీసుకెళ్లి స్వామివారికి సమర్పించేది. అయితే ఆ దండలో ప్రతిరోజు ఇలా దండలు వేస్తూ చూస్తుంటే ఒక రోజున ఆమె తల వెంట్రుక కనిపించింది. అది చూసి ఆ మహారాజు ఈ తండ్రిని అడిగారు అనమాట. అడిగితే అయ్యి బాబు ఈ తల వెంట్రుక కనిపించడం ఏంటి, ఇది ఎక్కడిది అని ఆయన చాలా భయపడిపోయి ఇంటికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది అని అడిగితే ఒక రోజున ఆయన చూశారనమాట. ఈమె మెడలో వేసుకొని అలంకరించుకొని అద్దంలో చూసుకుంటుందన్నమాట. అప్పుడు చూసి తప్పమ్మా అలా చేయకూడదు, స్వామివారికి చేయి, నువ్వు అలంకరించుకోకూడదు అని చెప్తే ఆమె ఒప్పుకోలేదు. అయినా అలాగే చేసేది. బాధపడేవాడు తండ్రి. అప్పుడు స్వామివారు ఈయనకి ప్రత్యక్షమయ్యి ఆమె ఎవరో కాదు, లక్ష్మీ స్వరూపమే ఉంది, నీ పుత్రికగా ఇక్కడ జన్మించింది అని ఆమెను నేను కళ్యాణం చేసుకుంటాను తండ్రి గారు అని ఆమె పట్టేది అనమాట. అంటే తప్పమ్మ స్వామివారు ఆయన లోకైకనాథుడైనా ఆయన్ని నీవు కళ్యాణం చేసుకోవడం ఏమిటమ్మా తప్పమ్మ అంటే లేదు నేను ఆయనే కళ్యాణం చేసుకుంటాను అని ఆమె మంకు పెట్టింది ఆమె. అప్పుడు మొత్తం మీద స్వామివారు ఆయనకి ప్రత్యక్షమయ్యి నువ్వేమీ బాధపడకు, ఆ లక్ష్మీదేవి అంశ ఈమె, నీవు కోరిన కోరిక ప్రకారం ఈమె నీకు కుమార్తెగా పుట్టింది కాబట్టి మా ఇద్దరికి వివాహం జరిపించని అప్పుడు స్వామివారు అనుగ్రహించారన్నమాట, అప్పగించారు. ఆ రకంగా ఆ స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇష్టదైవం ఉంటుంది కదా. సో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా బయట చూసినప్పుడు సంతోషి మాత నిలయం అని చెప్పేసి. సో మీ ఇష్టదైవం ఎవరు? సంతోషి మాతేనా? అందుకని ఇంటికి కూడా పేరు పెట్టుకున్నాను. చాలా మంది ఇంటికి అంత డేర్గా పెట్టుకోరు కదా. సో మీరు సంతోషి మాత నిలయం అని పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? మీరు నిత్యం ఎవరిని పూజిస్తారు? నిత్యం ఎప్పుడు అమ్మవారిని మేము సంతోషమాతనే మా పిల్లల కానించి నా దగ్గర నుంచి మా పిల్లల వరకు కూడా అమ్మవారినే ఎక్కువ పూజిస్తాం. అమ్మవారు మాకు ఇంటి కులదైవం లాంటిదమ్మా. అయితే చాలా కాలం నుంచి నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా
అమ్మవారిని పూజించేదాన్ని. అమ్మవారు ఓ, శుక్రవారాలు చేసేవాళ్ళం అనమాట. అమ్మవారి వ్రతం సంతోషిమాత వ్రతం అని ఉంటుందన్నమాట. దాన్ని ప్రతి శుక్రవారం చేసేవాళ్ళం. ఆ తల్లి మాకు చాలా మేలు చేసింది, మా పిల్లలకు కూడా చాలా మేలు చేసింది. అందుకనే ఇప్పుడు కూడా ఆమెను ప్రత్యేకంగా మేము మా మందిరంలో పెట్టుకుని ప్రతి శుక్రవారం కూడా ఆమెను పూజిస్తూ ఉంటాం. యువకురాలు ఆధ్యాత్మికవేత్త కాకినాడ జయలక్ష్మి గారి నుంచి మనం చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాం. ముఖ్యంగా ధనుర్మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకున్నాం కదండి. మరొక ఇంటర్వ్యూలో మరొక ప్రముఖ వ్యక్తితో కలుసుకుందాం. నమస్తే. కీప్ వాచింగ్ SSTV.